ఆదికాండం 22వ అధ్యాయం 9వ వచనం. అలాగు వారిద్దరూ కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రహాము అక్కడ బలిపీఠమును కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడు ఇస్సాకును బంధించి ఆ బలిపీఠం పైనున్న కట్టెల మీద ఉంచెను. ఈ వచనం అబ్రహాం యొక్క అంకితభావాన్ని మరియు ఇస్సాకు యొక్క అంకితభావాన్ని కూడా చూపిస్తూ ఉంది. 20 ఏళ్ల యువకుడిగా ఉన్న ఇస్సాకు 125 ఏళ్ల అబ్రహాము కంటే చాలా బలవంతుడు. ఇస్సాకు ఇష్టపడకపోతే అబ్రహాము ఇస్సాకును బలిపీఠంపై కట్టలేకపోయేవాడు. అబ్రహాము తన కొడుకుకు విధేయత చూపాలని ఎంత నేర్పించాడో ఇది చూపిస్తూ ఉంది. తన పిల్లలను విధేయతలో పెంచగల వ్యక్తి ధన్యుడు. పిల్లలను అలా పెంచగలిగినప్పుడు వారితో నేను దేవునికి అర్పించబోతా ఉన్నాను, బలిపీఠంపై ఇక్కడ పడుకో అని చెప్పినా వారు పడుకుని సరే నాన్న, మీ పని మీరు చేయండి అని అంటారు. అలాంటి తండ్రి నిజంగా దైవభక్తి గలవాడని మీరు ఖచ్చితంగా చెప్పవచ్చు. అబ్రహాము దీనిని దేవునికి ఆరాధన అని పిలిచాడు. లేఖనాల్లో ఆరాధన అనే పదం కనిపించటం ఇదే మొదటిసారి. మరియు నిజమైన ఆరాధన అంటే ఇదే. తండ్రి నేటికి అలాంటి ఆరాధికుల కోసం, విధేయుల కోసం వెతుకుతూ ఉన్నాడు. ప్రార్థన: దేవా, ఒక్కగానొక కుమారుని నీకు అర్పించడానికి సిద్ధమైన అబ్రహాము లాంటి ఆరాధన మాకు. తండ్రి తనను బలి ఇవ్వడానికి సిద్ధపడ్డాడని తెలిసి కూడా స్వచ్ఛందంగా బలిపీఠం మీద పడుకున్న ఇస్సాకు లాంటి విధేయత మా పిల్లలకు నేర్పించు. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్.